17A సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఎలాంటి తీర్పు వెలువరించలేదు. 17A వర్తింపుపై న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇద్దరు న్యాయమూర్తుల భిన్నాభిప్రాయాల నేపథ్యంలో 17A కేసును చీఫ్ జస్టిస్కు కేసును బదిలీ చేసింది. ఇదే అంశంపై సీనియర్ అడ్వకేట్ డిఎన్వే ప్రసాద్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఓకే, ఏపీ రాజకీయాల్లో 17A అనేది సర్వసాధారణమైనటువంటి ప్రజలకు కూడా ఈరోజు తెలిసినటువంటి పరిస్థితి. కోర్టులో 17A అనే దాన్ని ఎందుకు తీసుకొస్తారు ఏంటి అనే దాని మీద చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి క్వాష్ పిటిషన్ తర్వాత చాలామంది సాధారణ ప్రజలకు కూడా తెలిసినటువంటి అంశం. సో ఈరోజు 17A సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వస్తుందని చెప్పని ఇటు తీవ్ర ఉత్కంఠత నడుమ మధ్య టీడీపీ శ్రేణులందరూ కూడా, అలాగే దేశంలో ఉన్నటువంటి చాలామంది సీనియర్ అడ్వకేట్స్, అదేవిధంగా మేధావ వర్గం వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే 17A మీద భిన్న వాదనలు వినిపించినటువంటి పరిస్థితి. భిన్న వాదనలో కూడా అంటే ఇద్దరు జస్టిసెస్ కూడా రెండు టైప్ ఆఫ్ వెర్షన్స్ చెప్పారు. ఏ టైప్ ఆఫ్ వెర్షన్లో చంద్రబాబు నాయుడు గారికి తర్వాత దీనిలో ఉపశమనం దొరకబోతుంది ఏంటని మనం అడిగి తెలుసుకునేందుకు సీనియర్ అడ్వకేట్ ప్రసాద్ బాబు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, భిన్నమైనటువంటి రెండు స్వరాలను ఈరోజు ఇద్దరు జడ్జెస్ ద్వారా విన్నాం. సర్వోన్నత న్యాయస్థానంలో ఇద్దరు గౌరవ న్యాయమూర్తులు ఒకే తీర్పుని రెండు రకాలుగా అంటే రెండు అభిప్రాయాలుగా చెప్పినప్పుడు, వేరే వేరే తీర్పులు చెప్పినప్పుడు ఏ తీర్పు కూడా ఇమ్మీడియట్గా అమల్లోకి రాదు. దీన్ని ఏం చేస్తారంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దగ్గర పెడతారు. పెట్టినప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు దీన్ని త్రిసభ్య ధర్మాసనానికి కానీ లేదంటే కాన్స్టిట్యూషన్ బెంచ్ 5 జడ్జెస్ ధర్మాసనం ముందు కానీ ఉంచుతారు. ఈ కేసు విషయంగా ఎక్కువగా రాజ్యాంగ ధర్మాసనం అంటే 5 జడ్జెస్ బెంచ్ దగ్గరికి వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇక్కడ ఏమిటి విషయం అసలు 17A పబ్లిక్ సర్వెంట్ మీద ఏదైనా గనక విచారణ చేయాలంటే అపాయింటింగ్ అథారిటీ దగ్గర ప్రయర్ అప్రూవల్ తీసుకోవాలా లేదా? పబ్లిక్ సర్వెంట్ని అపాయింట్ చేసేది ఎవరు? చీఫ్ మినిస్టర్ని అపాయింట్ చేసేది గవర్నర్ దగ్గర అప్రూవల్ తీసుకోలేదు అనే దానిపైన ఇప్పుడు ఎక్కువ చర్చ జరుగుతూ ఉంది. అయితే మనం గమనించినట్లయితే ఇంతకుముందు ఒకసారి ఇదే విషయంగా ఈ కేసు విషయంగా చర్చ జరుగుతున్నప్పుడు ఒక గౌరవ న్యాయమూర్తి సుప్రీంకోర్టులో ఒక విషయం అన్నారు. మీరు టెక్నికాలిటీస్ మీద వెళ్తున్నారు కానీ అసలు కరప్షన్ జరిగిందా లేదా అనే దాని మీద మీరు ఎందుకు మాట్లాడటలేదు అని చెప్పి అడిగారు. సో నేనేమంటున్నానంటే ఆబ్జెక్ట్ ఆఫ్ ది యాక్ట్ ఏంటి? కరప్షన్ అవినీతిని ప్రివెంట్ చేయటం. అటువంటిది అది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇంకోరు కావచ్చు. ఇక్కడ వ్యక్తులతో ప్రమేయం లేకుండా పబ్లిక్ సర్వెంట్ అంటే ఒక ప్రజల యొక్క సేవకుడు సొమ్ము తిన్నాడా, అవినీతి తినలేదా, ఇదే పాయింట్. దీనికోసం ఇంత పెద్ద రాద్ధాంతం చేయవలసినటువంటి అవసరం లేదు. అదే కనుక ఆయన నేను తినలేదు అని ధైర్యం ఉంటే ఆయన విచారణ ఎదుర్కోవచ్చు. ఇది ఫ్రివలస్ అండ్ వెక్సేషియస్ లిటిగేషన్ మాత్రం అవటానికి ఎక్కువ అవకాశం లేదు. ఎందువల్లంటే అక్కడ ఇంత తిన్నారు అనేది ఒక అభియోగం. ఈ అభియోగాన్ని నిరూపించుకోవాలి. నేను తినలేదు అని కడిగిన ముచ్చుల్లాగా బయటికి రావాలి. సో ఈ విషయం ఇప్పుడు ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ ఉండకపోయినా రేపొద్దున త్రిసభ్య ధర్మాసనానికి కానీ కాన్స్టిట్యూషన్ బెంచ్కి కానీ వెళ్ళిన తర్వాత దీనిపైన ఇంకా చర్చ ఇంకా వేడిగా జరిగేటువంటి అవకాశం ఉంది. అంటే ఇప్పటివరకు కూడా ఇద్దరు స్పెషల్ జడ్జెస్ దీని మీద తీర్పు రిజర్వ్ చేశారు. ఇద్దరు ఆర్గ్యుమెంట్స్ విన్నారు. అంటే 4 ఆర్గ్యుమెంట్స్, అంటే ఇటు చంద్రబాబు నాయుడు గారి తరపు నుంచి ఇద్దరు ఆర్గ్యూ చేశారు, ప్రభుత్వం తరపు నుంచి ఇద్దరు ఆర్గ్యూ చేశారు. సో 4 ఆర్గ్యుమెంట్స్ ఉన్న తర్వాత తీర్పు రిజర్వ్ చేశారు. సో రేపొద్దున పిటిషనర్కి ఇందులో న్యాయం జరగలేదు అనుకుంటే వాళ్ళు త్రిసభ్య ధర్మాసనంకి వెళ్ళే అవకాశం ఉంటుందంటారా? ఉంటే ఎంతవరకు ఉంటుంది? అలా ఉండదు. ఇందులో ఏంటంటే సుప్రీంకోర్టులో రివ్యూ ఉంటుంది తప్ప వాళ్ళు వేరే అప్పీల్ అనేది ఇంక సుప్రీంకోర్టులో ఉండదు. కాకపోతే ఇక్కడ ఇద్దరు భిన్నమైనటువంటి తీర్పులు చెప్పారు కాబట్టి వాళ్ళిద్దరూ తీర్పులు వేరే ఉన్నాయి కాబట్టి అది త్రిసభ్య ధర్మాసనానికి కానీ 5 జడ్జెస్ బెంచ్ అంటే కాన్స్టిట్యూషన్ బెంచ్ అంటాం దానికి కానీ వెళ్ళే అవకాశం మాత్రమే ఉంది. ఇప్పుడు ఇక్కడ పిటిషనర్కి కానీ లేకపోతే కంప్లైనెంట్ కానీ పెద్ద సే ఏం లేదు దీంట్లో. ఆ బెంచ్కి ఎందుకు వెళ్ళింది, ఈ బెంచ్కి ఎందుకు వెళ్ళలేదు అంటానికైతే ఎక్కువ ఏమీ లేదు. అది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారి ఇష్టం. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు ఇంత ముందున్న తీర్పుల్ని వాటిని చూసి దీన్ని 3కి పంపించాలా 5కి పంపించాలనే విషయం ఆయన ఒక నిర్ణయం తీసుకుంటారు. అసలు 17A అనే దాని మీద పూర్తి స్థాయి పరిశీలన జరిగింది. 17A అనేది రాజ్యాంగబద్ధంగా ఎవరైనా ప్రజాప్రతినిధి
విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు భవిష్యత్తులో వాళ్ళు అంటే అక్రమ అరెస్టులు కానీ ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోకుండా ఉండడానికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. సో దానిలో ఎందుకు ఇద్దరు జడ్జెస్ 2 రకాల భిన్న స్వరాలు వినిపించడం కారణం? ఇప్పుడు ఇక్కడ విషయం ఏమంటే ప్రయర్ అప్రూవల్ అని అన్నారు. ప్రయర్ అప్రూవల్ బై ది అపాయింటింగ్ అథారిటీ ఇన్ ఏ కేసు వేర్ ది పబ్లిక్ సర్వెంట్ ఈజ్ టు బి ఇన్వెస్టిగేటెడ్. ఇక్కడ విషయం అంటే పబ్లిక్ సర్వెంట్ మీద కేసు పెట్టినప్పుడు అపాయింటింగ్ అథారిటీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలని చెప్పి అది కేవలం ఒక టెక్నికల్ ఇదే. ఇప్పుడు సపోజ్ ఈ కేసులోనే తీసుకోలేదు అనే దాని మీద వెళ్ళారు అనుకోండి, రేపొద్దున పర్మిషన్ తీసుకుంటారు, తప్పే ఉంది. అసలు ఇంతకుముందు సుప్రీంకోర్టు జడ్జి గారు ఒక ఆయన చెప్పినట్టుగా కరప్షన్ జరిగిందా లేదనే దాని మీదే ఎక్కువ ఫోకస్ చేయాలి. మనం దాన్ని వదిలేసి అనవసరమైనటువంటి ఒక చిన్న టెక్నికాలిటీ మీద ఫోకస్ చేస్తుంది దేశం అంతా. ఇది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. ఇది మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి 17A పిటిషన్ మీద వచ్చినటువంటి జడ్జిమెంట్ ఉందో దాని మీద అత్యున్నత న్యాయస్థానం తీసుకున్నటువంటి న్యాయస్థానం తీసుకున్నటువంటి ఇద్దరు జడ్జెస్ అభిప్రాయానికి రెండో అభిప్రాయాన్ని కూడా ఈ భిన్న అభిప్రాయాలు రెండింటినీ కూడా చీఫ్ జస్టిస్కి పంపిస్తారు. చీఫ్ జస్టిస్ తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలు అది త్రిసభ్య ధర్మాసనమా కాన్స్టిట్యూషనల్ బెంచ్కి పంపిస్తారా? ఇక్కడ బెంచ్ పంపించిన తర్వాత దీని మీద 17A అనేది మీద 2018 ఎండర్మెంట్ మీద ఎలా ఉంది, లేదంటే 2021కి కేసు నమోదు చేసి అప్పటికి ఎలా ఉంది, దాని స్థితిగతులను బట్టి తర్వాత ఆలోచించి నిర్ణయం తీసుకోవడమే తప్ప ఇప్పట్లో దీని మీద అంత ఆ టెక్నికలిటీ మీద అంత ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. అసలు జరిగిందా లేదా, ఫ్రాడ్ జరిగిందా లేదా అనే అంశాన్ని మాత్రమే ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏపీ గవర్నమెంట్కి ఉందని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రసాద్ బాబు గారు, కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్, BRK న్యూస్, విజయవాడ.